హీరో శివాజీ ఇతని పేరు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 3గా నిలిచి శివాజీ కాస్త శివన్నగా మారారనమాట. సో అయితే ఈ విషయం పక్కన పెడితే తను రీసెంట్గా అయితే 90s ద మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ ఒక వెబ్ సిరీస్ అయితే నటించారనమాట. అందులో 10 సంవత్సరాల తర్వాత తను బిగ్ బాస్కి వచ్చి మళ్ళీ ఈ వెబ్ సిరీస్ కోసం అయితే తనైతే కష్టపడి చాలా అయితే ఆదరణ పొందారనమాట ఆ యొక్క వెబ్ సిరీస్కి. సో తను ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక షార్ట్ కట్ అనే ఒక ఆట సందీప్ మాస్టర్ సినిమా చేస్తున్నారు కదా, ఆ యొక్క ప్రమోషన్స్కి వచ్చినప్పుడు తన మీడియా మిత్రులను ఒకటే కోరారనమాట, దయచేసి ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ మైండ్ సెట్ ఆపండి. చాలామంది నెగిటివ్గా తమ్నెయిల్స్ రాస్తున్నారు, సో అది కరెక్ట్ కాదు, అది ఒక్కటి రాయిద్రా బాబు అంటూ తను సరదాగా మాట్లాడారనమాట. సో శివాజీ గారు సైతం తన షాక్ అయ్యారు తన గేమ్ చూసి. నీ యొక్క మైండ్ గేమ్ ఎవ్వరు కూడా ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 7 చరిత్రలో నీలాంటి ఆటగాన్ని మేము చూడలేదు అంటూ అతనే ప్రశంసించారనమాట. అలానే చిరంజీవి గారు కూడా ప్రశంసించారు అని అయితే తనైతే టీవీ గారు మూర్తి ఉన్నారు కదా, సో టీవీ ఛానల్ చెప్పడం జరిగింది అనమాట శివాజీ గారు. సో తన గేమ్ ఎంత బాగా ఆడాడో, తన చెయ్యి బాగలేకపోయినా తను మాట్లాడే విధానం కానివ్వచ్చు, తన ప్లే చేస్తున్న స్ట్రాటజీస్ కానివ్వచ్చు, అన్నీ అద్భుతం అని చెప్పారనమాట. ఇంకొకటి ఏంటంటే తన మీడియా మిత్రులను ఒకటే కోరారు, ఏంటంటే నాకు పల్లవి ప్రశాంత్కి చాలా మంచి అనుబంధం ఉంది, సో దయచేసి చాలామంది చాలా రకాలుగా రాస్తున్నారు, దయచేసి అది ఆపండ్రా బాబు అంటే తను మాట్లాడారనమాట. సో తను చెప్పేది ఏంటంటే ఇంకొక కొద్ది రోజుల్లో నాగార్జున గారితోనే ఒక మంచిగా ఇంటర్వ్యూ తీస్తున్నాను నేను, ఖచ్చితంగా బిగ్ బాస్ గురించి చాలా అయితే ముచ్చట్లు మేము మాట్లాడుకోబోతున్నాము అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్ వేదికగా. సో ఆ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్గా మాట్లాడింది. తను ఏంటంటే ముఖ్యంగా బిగ్ బాస్ అనేది కొంతమంది కావాలనే దాన్ని తప్పుదో పడుతున్నారు. చాలా మంచి షో ఈ బిగ్ బాస్ షో అనేది, చాలా మందికి లైఫ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం నువ్వు ఎలా ఉండాలి లైఫ్లో, ఎలా ఉండకూడదు అది కూడా నీకు చూపిస్తుంది. రకరకాల మైండ్ సెట్ పీపుల్ వస్తారు స్ట్రేంజర్స్ మధ్యన, ఒక 18 to 19 మెంబర్స్ స్ట్రేంజర్స్ మధ్యన మీరు ఎలా ఉండబోతారో, ఎలా సెటిల్ అవుతారో ఒక 100 రోజులు అన్నది నిజంగా ఒక హై టాస్క్ అనమాట. ఇది ఆ టాస్క్లో ఉండి చివరి వరకు ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అంటే పల్లవి ప్రశాంత్ ఒకటే కాదు, టాప్ 5 అండ్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా గ్రేట్ అని నా ఫీలింగ్, మంచిగా ఆడారని నేను భావిస్తున్నాను. సో కానీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఈ థంబ్నెయిల్స్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది, దయచేసి అలాంటి బ్యాడ్గా రాయొద్దు అంటూ తన మాట్లాడనమాట. సో శివాజీ గారి మాటలపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.